ఖమ్మం జిల్లా కూసుమంచి పాలేరు వద్ద ఖమ్మం సూర్యాపేట రహదారిపై రైతు సంఘ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. పాలేరు పాత కాలువ కింద రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 2 సార్లైనా నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం రిజర్వాయర్ గేట్లను ఎత్తి కాలువకు నీటిని విడుదల చేసేందుకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వరి పంట పొట్ట దశలో ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పాలేరు పాత కాలువకు నీటిని విడుదల చేయాలని కోరారు. మనం తారుగా నీళ్లు తడలేకపోతానా తారుగా మారే ప్రమాదం ఉంది. అంటే ఇవాళ ఎకరానికి ఒక్కొక్క రైతు 30,000 నుంచి 40,000 రూపాయలు ఒక ఎకరానికి పెట్టుబడి పెట్టి కనీసం ఆ పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఇవాళ ఉంది. ఒక పక్కనే రైతులు దివాలు తీస్తున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్తున్న ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ వచ్చేసరికి కనీసం ఉన్న నీళ్లు ఇవాళ చెరువు కాడికి చూస్తే మనకు కొద్దిగా నీళ్లు కానొస్తాయి. ఈ నీళ్లలో ఒక తడి ఇవ్వండి అని అడుగుతున్నాం. పోనీ డెడ్ స్టోరేజ్ లో ఉండి అసలు నీళ్లు బయటికి వెళ్ళనే స్థితి ఉంటే మనం కూడా నీళ్లు అడిగే ఇది ఉండదు. ఇవాళ 13 అడుగులు పాలేరు చెరువులు నీళ్లు